అనుదిన బైబుల్ ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు సేయీరు మన్యము చుట్టూ తిరిగితిమి. అంతటా యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము, సేయీరులో కాపురమున్న ఏసావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారితో కలహపడవద్దు. ఏలయనగా ఏసావుకు స్వాస్యముగా సేయీరు మన్యము నేను ఇచ్చి ఉన్నాను కనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను. మీరు రూకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు. అప్పుడు సేయీరులో నివసించు ఏసావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతు, ఎసెన్గేబేరు, ఆరాభా మార్గము నుండి మనము ప్రయాణము చేసితిమి. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్యముగా ఇచ్చి తిని వారి భూమిలో ఏదియూ నీకు స్వాస్యముగా ఇయ్యను. పూర్వకాలమున ఎమీయులను వారు 6 దేశములో నివసించిరి. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారును అనాకీయుల వలె రఫాయిలుగా ఎంచబడిన వారు. మోయాబీయులు వారికి ఎమీయులని పేరు పెట్టిరి. పూర్వకాలమున హోరీయులు సేయీరులో నివసించిరి. ఇశ్రాయేలులు యెహోవా తమకిచ్చిన స్వాస్యమైన దేశములో చేసినట్లు ఏసావు సంతానపు వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని తమ ఎదుటి నుండి వారిని నశింపచేసి వారి దేశములో నివసించిరి. కాబట్టి మీరు లేచి జెరెదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జెరెదు ఏరు దాటితిమి. మనము కాదేశు బర్నేయాలో నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు, వారు నశించు వరకు సేనా మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా నుండెను. సైనికులైన వారందరూ ప్రజల్లో నుండి లయమైపోయిన తర్వాత యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చును, నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న 6 దేశము దాటబోచున్నావు. అమ్మోనియల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయొద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దాని స్వాస్యముగా ఇచ్చినందున అమ్మోనియల దేశములో నీకు స్వాస్యమునియ్యను. అదియు రెఫాయిల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయిలు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జంజుమ్మీయులందురు. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమ్మోనీయుల ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టెను కనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి చోట నివసించిరి. అట్లు ఆయన సేయీరులో నివసించి ఏసావు సంతానము కొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి ఎదుటి నుండి హోరీయులను నశింపచేసెను కనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు. గాజా వరకు గ్రామములలో నివసించిన హవీయులను కప్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కప్తోరీయులు నశింపచేసి వారి చోట నివసించిరి. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. ఇదిగో, అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని దాని స్వాధీనపరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయడి. నేడు నేను నీ వలన భయము, నీ వలన వెరపు ఆకాశం క్రిందనున్న సమస్త దేశముల వారికిని పుట్టింపు మొదలుపెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారము విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు. అప్పుడు నేను కేదోమోతు అరణ్యములో నుండి హెష్బోను రాజైన సీహోను నద్దుకు దూతలను పంపి నన్ను నీ దేశం గుండా దాటిపోనిమ్ము. కుడి ఎడములకు తిరగక త్రోవనే నడిచిపోవుదును. నా యొద్ద రోకలు తీసుకుని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము. నా యొద్ద రోకలు తీసుకుని త్రాగుటకు నీళ్ళిమ్ము. సేయీరులో నివసించు ఏసావు సంతానపు వారును
ఆరులో నివసించి మోయాబీయులను నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలి నడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించి తిని. అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతన్ని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనసును కఠినపరిచి అతని హృదయమునకు తెగింపు కలగజేసెను. అప్పుడు యెహోవా, చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాని స్వాధీనపరచుకొన మొదలుపెట్టుమని నాతో చెప్పెను. సీహోనును అతని సమస్త జనమును యాహాసులో యుద్ధం చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా, మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను కనుక మనము అతనిని, అతని కుమారులను, అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియూ లేకుండా నాశనము చేసితిమి. పశువులను మనం పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి. అర్నోను ఏటిలోయ దనున్న అరోయేరును ఆ ఏటి యొద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటియూ లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటినీ మనకు అప్పగించెను. అయితే అమ్మోనియుల దేశమునకైనను యబ్బోకు ఏటిలోయలోని ఏ ప్రాంతమునకైనను ఆ మన్యములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు.